ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా మేమంతా కూడా ఎప్పుడు పడిగాపులు గాయడమే తప్ప ఎప్పుడు కూడా మమ్మల్ని పిలిచి మీకు ఎలా జరిగింది, మీకు ఎలా చేయలేకపోయినా మీకు ఎలా చేస్తామనే మాట ఏ రోజు కూడా ఈ రోజు వరకు కూడా చెప్పడం జరగలేదు. నేను ఆవేళ మాకు చెక్కులో 2 చెక్కులు వచ్చినాయి, ఇన్సూరెన్స్ చెక్కులు. ఆ చెక్కుల రోజున కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ చెక్కులు వచ్చిన మరి కార్యకర్త చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ రోజున ముందు రోజునే ఈ రామచంద్రాపురం కూడా ప్రకటించేస్తారు. ఆ రోజున చెక్కులు ఇచ్చేసిన తర్వాత నేను అపాయింట్మెంట్ అడిగాను. చాలా బిజీగా ఉన్నారు సార్, మళ్ళీ మీకు కౌరు పెడుతున్నారు. ఎక్కడా కూడా కౌరు పెట్టిన దాఖలాలు లేవు. ఓ పక్కన గుద్దడి జమీ గారు కానీ, ఓ పక్కన మా తమ్ముడు గారు కానీ, అలాగే సానభోని వీరభద్రరావు గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు, గుద్దటి విజయ్ గారు కానీ. వీళ్ళందరూ కూడా ఈ అపాయింట్మెంట్కి చాలామంది ప్రయత్నం చేశారు. ధర్మల నిన్న సచ్చిసేడి మొన్న మాకు కబురు వచ్చింది, అది కూడా నాగబాబు గారు అపాయింట్మెంట్. నేను నాగబాబు గారు అపాయింట్మెంట్ అంటే రాను అని అంటే, లేదండి మరి అలా పిలిచారు మాకు అలాగే చెప్పమన్నారంటే, సరే పెద్దవాళ్ళు పిలిచారు కదా అని మేము వెళ్ళడం జరిగింది. అలాగే అక్కడ నేను అన్నీ కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇలా ఒక మా సామాజిక వర్గం, నా సెట్టిపల్లి సామాజిక వర్గానికి తప్ప అన్ని సామాజిక వర్గాలకు కూడా జనసేన పార్టీలో టికెట్ ఇచ్చారు. నిన్న తెలుగుదేశం నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఇలా వైఎస్ఆర్ పార్టీ కండు వేసి, జనసేన పార్టీ కండు వేసి వాళ్ళు టికెట్లు ఇచ్చారు. ఇవాళ యాదవులకు ఇచ్చారు, మత్స్యకారులకు ఇచ్చారు, అతి తక్కువ సంఖ్య ఉన్న క్షత్రియులు కూడా ఇచ్చారు టికెట్. ఆఖరికి ఎస్టీలకు ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు. ఈ కోనసీమ జిల్లాలో 2 సీట్లు ఎస్సీలకు ఇచ్చారు. కానీ బీసీ సామాజిక వర్గం, సెట్టిపల్లి సామాజిక వర్గానికి అతి హీనంగా చూసిన మరి నాకు చాలా కష్టం అనిపిస్తుంది. 2019లో జాయిన్ అయిన తర్వాత సోషల్ ఇంజనీరింగ్ అని ఎంతో గొప్పగా మరి చెప్పిన మరి మన పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజున మళ్ళీ మేమందరం కూడా మరి సత్యనారాయణ టెంట్ హౌస్లో సోషల్ ఇంజనీరింగ్ పెట్టాం. మరి ఈవేళ కాపులు సెట్టిపల్లిలు కలవాలని ఒక సదుద్దేశంతో వీళ్ళిద్దరినీ కలపాలని ఇచ్చిన ఆ సీటు పొత్తు ధర్మం వచ్చేటప్పటికి ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఎక్కడో చోట సీట్ ఇవ్వాల్సిన ధర్మం ఉందా లేదా? ఇవాళ ఇవ్వలేదు అని అంటే ఒక్క నా సెట్టిపల్లి సామాజిక వర్గానికే ఇవాళ సీటు ఎక్కడ ఇవ్వలేదు. ఇది ఒక రాజకీయ పార్టీగా ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే 2 తెలుగుదేశానికి ఇచ్చారు నా సామాజిక వర్గానికి, 2 కూడా ఒకటేమో మరి ఆచంట ఇచ్చారు, ఒకటి రామచంద్రపురం ఇచ్చారు. ఇక్కడ ఎస్సీలకు 2 సీట్లు ఇచ్చారు, ఒకటి గిడ్డి సత్యనారాయణకి, ఒకటేమో దేవవర ప్రసాద్కి. మరి ఈ 2 ఎస్సీ సీట్లకు ఇచ్చుకుంటే ఒక బీసీ ఎస్సీకి ఇచ్చుకుంటే మరి ఎలా ఉంటుంది? అవేళ నాదెళ్ల మనోహర్ గారిని మేమందరం వెళ్ళినప్పుడు మరి సెట్టిపల్లికి ఇవ్వాలి కదంటే పొత్తులో అవన్నీ ఉండమని చెప్పాడు ఆయన, నాదెళ్ల మనోహర్ గారు. మరి ఉంటాయనేది ఇప్పుడు ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా కమ్యూనిటీ ఈక్వేషన్ చూసుకునే టికెట్లు ఇస్తూ ఉన్నాయి. కానీ అలాంటిది ఒక టికెట్ కూడా నాకు ఇవ్వలేదని నేను అడిగితే నాకు మొన్న వెళ్ళిన రోజునే ఏ సమాధానం కూడా చెప్పలేదు. నేను కనీసం ఒక ప్రెస్ మీట్ అన్న రిలీజ్ వచ్చేటప్పటికి మరి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే రకరకాలుగా మాట్లాడుకునే పరిస్థితి. కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు అన్యాయం చేస్తారని ఏ రోజు కూడా ఊహించలేదు. ఆయన ఏది ఇస్తానన్నా కూడా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఆయన ఒక మాట అన్నా కూడా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఆరాధ్య దైవం అని చెప్పేసి పొగిడిన వ్యక్తిని నేను. అలాంటిది ముందు వరుసలో నన్ను మరి అవమానానికి గురి చేసిన మరి పవన్ కళ్యాణ్ గారికి మరి నేను చాలా ఈ మీడియా ద్వారా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. ఏ రోజు కూడా ఆయన పండిత్ మాట్లాడలేదు. ఎంత ఈ ఎన్ని నియోజకవర్గాల్లోనూ కూడా మరి ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా ఫ్లెక్స్లు ఇచ్చారు, రకరకాల విధ్వంసం చేశారు. కానీ ఎక్కడా కూడా ఇక్కడ చిన్న విధ్వంసం జరగకుండా నేను చూసి నేను ఎంతో విలువలతో కూడా రాజకీయం చేశాను. మేము ఎంపర్లాడినా కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం మీకు ఇది ఉంది, మేము నాకే కాదు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీలో పనిచేసిన ఇన్ఛార్జీలు ఎవరికి కూడా ఏ విధమైన న్యాయం జరగలేదు. ఎవరికి కూడా చెప్పి ప్రకటించలేదు. ఏ విషయంలో కూడా మమ్మల్ని సంప్రదించి చేయలేదు. ఇది చాలా మనోవేదన. ముఖ్యంగా సెట్టిపల్లి సామాజిక వర్గం అయిన నేను మొట్టమొదటి ఇచ్చి గౌరవించారని ఎంత గొప్పగా చెప్పుకున్నాను. ఈ రోజు అంతా సిగ్గుపడుతున్నాను, అంతా బాధపడుతున్నాను. ఉందో వాడు అమ్ముకొని ఇవాళ పార్టీని పాలు పొంగే పార్టీని ఇవాళ సర్వనాశనం చేసుకున్నారు. ఈ పార్టీకి మనుగడ ఉంటుందో లేదో నాకు తెలీదు. రేపు రాబోయే భవిష్యత్తులో ఈ పార్టీలో మరి ఏ రకమైన పరిస్థితులు ఉంటాయనేది కూడా మాకు ఒక రకమైన ఆవేదన ఉంది. దానికోసమే నా కార్యకర్తలు, నా ఉమ్మలు, ముఖ్యంగా నా కమ్యూనిటీ లీడర్స్తో అందరితో కూడా మాట్లాడుకుని నేను రేపుగా ఎల్లుండి గాని ఒక సమావేశం ఏర్పాటు చేసి నేను తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి మీ మీడియా పరంగా తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.